హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి, రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం అండి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ని. ఇవాళ కొంచెం స్పిండిల్ ఇమేజింగ్ సిస్టమ్స్ గురించి చెప్తాను. స్పిండిల్ ఇమేజింగ్ అంటే యూజువల్గా ఇక్సీ ప్రొసీజర్ చేసేటప్పుడు జెనెటిక్ మెటీరియల్ స్పిండిల్ అనేది ఉంటుంది. ఆ స్పిండిల్ని డ్యామేజ్ చేయకుండా ఇక్సీ ప్రొసీజర్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తారు ఎంబ్రియాలజిస్టులు అంటే పోలార్ బాడీ పొజిషన్ బట్టి మనకి ఈ స్పిండిల్ కనపడకపోయినా కూడా ఇక్సీ ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. అదే సపోజ్ మనకి ఇది M2 ఊసైట్స్లో మాత్రమే ఈ పోలార్ బాడీ మనకి కనపడుతుంది. అదే M1 ఊసైట్లో అయితే మాత్రం మనకి కనపడదు. M1 ఊసైట్లు మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మరి దానికి పోలార్ బాడీ కనపడదు కాబట్టి మన స్పిండిల్ని అయితే డ్యామేజ్ చేయకుండా ఇక్సీ ఎలా చేయాలి? సో మన దగ్గర స్పిండిల్ ఇమేజింగ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో స్పిండిల్ మనకి చక్కగా కనపడుతుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. సో M1 ఊసైట్కి కూడా మనం ఇక్సీ చేసుకోవాలంటే స్పిండిల్ డెఫినెట్గా మనకు కనపడాలి. మనకి ఇక్కడ కనపడుతుంది కాబట్టి స్పిండిల్ మనకు ఉన్నటువంటి ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా మనం ఆ స్పిండిల్ని డిస్టర్బ్ చేయకుండా మనము ఇక్సీ ప్రొసీజర్ చేసుకుంటే, సపోజ్ ఒక పేషెంట్కి ఒక 4 ఎక్సే వచ్చినాయి అనుకోండి, అందులో ఓన్లీ 2 M2 ఊసైట్స్ 2 M1లు వచ్చినాయి అని అనుకోండి, అంటే 2 M2 ఊసైట్స్ ఈజీగానే చేసుకోవచ్చు ఇక్సీ. M1 ఊసైట్కి మాత్రం ఈ స్పిండిల్ ఇమేజింగ్ సిస్టమ్ అయితే మాత్రం డెఫినెట్గా అవసరం. అలాంటి M1 ఊసైట్స్కి ఈ స్పిండిల్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా మనం ఇక్సీ ప్రొసీజర్ చేసి సో మనం ఫర్టిలైజేషన్ రేట్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అట్లనే మనకి ఎంబ్రియో ఫార్మేషన్ కొంచెం ఎక్కువ వస్తాయి. అంటే 2 వచ్చే దగ్గర మనకి 4 వచ్చినాయి అనుకోండి ఎంబ్రియోస్, సో బ్లాస్ట్ ఫార్మేషన్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ స్పిండిల్ ఇమేజింగ్ సిస్టమ్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇదంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఇది అన్నీ కూడా మనం ఉపయోగించుకోగలిగితే మన ప్రెగ్నెన్సీ రేట్ అయితే మాత్రం పేషెంట్కి ఇచ్చే ప్రెగ్నెన్సీ రేట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.